జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. భారత్పై ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఏర్పడిన ట్రేడ్ యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ట్రంప్తో ట్రేడ్ డీల్ కుదురుతుందా? భారత్ దౌత్యం ఫలించినట్టేనా? ఈ సంవత్సరం జూలైలో అమెరికా టారిఫ్స్ 25% భారత్ మీద విధించడం జరిగింది. తర్వాత ఆగస్టు 27వ తారీఖు నుంచి ఇంకో 25%తో ఇప్పుడు 50% ట్రేడ్ టారిఫ్స్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద అమెరికా వెళ్ళే దాని మీద ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? భారత్ ఎగుమతులు సుమారు $87 బిలియన్ భారత ఎగుమతులు అమెరికాకు అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఈ ఎగుమతులు ప్రభావితమైంది. ముఖ్యంగా టెక్స్టైల్ రంగం, అదేవిధంగా మత్స్య రంగం, అదేవిధంగా టాయ్స్ అని ఇవన్నీ ప్రభావితం అయిపోయింది. భారతదేశంలో లక్షలాది మంది అన్ఎంప్లాయీస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరు ఏమనుకున్నా కానీ అమెరికా భారత్పై విధించిన ట్రేడ్ టారిఫ్ల వల్ల భారత్ ఇబ్బంది పడుతుంది. ఇది వాస్తవమైన విషయం. అందుకనే ప్రధాని మోడీ గారు ఈ విషయంలో చాలా టెన్షన్గా ఉంటారు. ఎందుకంటే అమెరికాకి భారత ఎగుమతులు 1/5 ఆఫ్ ది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అండి. 1/5 వంతు ఎగుమతులు ఒక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే వెళ్తూ ఉంటాయి. ఫార్మాస్యూటికల్ పెద్ద విపరీత ఎక్కువ ఎంప్లాయ్మెంటు ఎక్కువ వచ్చే రంగాలన్నమాట. అలాంటి రంగాలు ప్రభావితం అవ్వడం అంటే ఇది భారత ఆర్థిక వ్యవస్థకి ప్రధానం కాదు. 0.2 నుంచి 0.1% భారత ఆర్థిక గ్రోత్ రేటు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం చేస్తున్నారు మోడీ గారు. అదేంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెగేదాకా లాగుతున్నారు. ఆయన ఇది చాలా తెగేదాకా అంటే చాలా భయంకరంగా మాట్లాడతారు. ఆయన దౌత్యాన్ని పక్కన పెట్టి ఆయన ఎంత నోరు పారేసుకున్నా ఎన్ని తిట్టినా కానీ మోడీ గారు ఇంతవరకే ట్రంప్ అనే పేరు ఉద్దేశించి తిట్టలేదు. భారతదేశ విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నారు, భారతదేశం మాట్లాడుతుంది, కానీ ప్రతి విషయం కూడా పరోక్షంగా దౌత్యపరంగా మాట్లాడుతుంది. అది దౌత్యం దాటి ట్రంప్ మాట్లాడతారు. ఈరోజు ట్రంప్ భారతదేశం ముఖం కూడా చూడలేరు మోడీ గారి ముఖం. కానీ మోడీ గారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ అమెరికాని డీల్ చేసుకుంటూ మెతకగానే మాట్లాడుతుంటూ అమెరికాకి బిగ్గెస్ట్ షాక్లు ఇచ్చారనమాట. అది దౌత్యపరంగా డిప్లొమాటిక్ షాక్స్ అంటారు దాన్ని. డిప్లొమాటిక్ సెస్ గేమ్ అనొచ్చు అనమాట. ఇంత బ్యూటిఫుల్ చెస్ గేము, డిప్లొమాటిక్ గేము మోడీ గారు భారత దౌత్య విధానంలో జరిగిందనమాట. ఈ దౌత్య విధానంతో అమెరికా దారికి వచ్చింది. ఈ అమెరికా దారికి వచ్చింది కాబట్టి మోడీ గారు సెప్టెంబర్లో అమెరికా విజిట్ చేస్తున్నారు. ఈ అమెరికా విజిట్ చేయడానికి ట్రంప్ ఇన్విటేషన్ ఈసారి మనకు అవసరం లేదు. అది ఒకటి. రెండోది ఏంటంటే ట్రంప్ అమెరికాకి కూడా చెప్పి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ పర్యటనకు ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 9వ తారీఖున న్యూయార్క్ సిటీలో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరగబోతుంది. అది 80వ సమావేశం. ఈ ఐక్యరాజ్య సమితి ఈ స్పీకర్స్ ఉంటారని ఎవరైతే మాట్లాడబోతున్నారో అందులో మోడీ గారి పేరుంది, ఇండియన్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ పేరుంది. అంటే మోడీ గారికి ఇన్విటేషన్ ఇచ్చింది ఐక్యరాజ్య సమితి అని మనం చెప్పవచ్చు. ఇది సెప్టెంబర్ 9న మొదలయ్యి సెప్టెంబర్ 29 వరకు ఉంటుంది. మోడీ గారి ప్రసంగం సెప్టెంబర్ 26వ తారీఖున ఉదయం 9 గంటలకు ఉండబోతుంది. సెప్టెంబర్ 23వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ దానికి అడ్రస్ చేయబోతున్నారన్నమాట. ఇప్పుడు ఈ పర్యటనకి యునైటెడ్ నేషన్స్కి పర్యటనకి మోడీ గారు అమెరికా విజిట్ చేస్తున్నారు సెప్టెంబర్ 26వ తారీఖున. అంటే ఇది ఒక అద్భుతమైన ఒక అవకాశాన్ని భారతదేశం అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇస్తుందని చెప్పవచ్చు. ఇది ఒక అవకాశం అనమాట. ఫ్రెండ్స్ మధ్యలోనే ఇప్పుడు భారత్ అమెరికాల ఫ్రెండ్స్, ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఈ ట్రేడ్ అనే విషయం వల్ల పక్క జరిగినాయి. కానీ ఇవి ఎప్పుడూ శత్రువులు అవ్వవు. అమెరికా ఇండియాలు శత్రువులు అవ్వడం కుదరదు. ఎందుకంటే ఇండియాకి అమెరికా చాలా అవసరం ఎవరేమనుకున్నా. అదేవిధంగా అమెరికాకి ఇండియా ఇంకా అవసరం. కాబట్టి ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. పరస్పరం ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడవాలి. ప్రపంచ యవనికపై 3వ ప్రపంచ యుద్ధం వస్తున్న తరుణంలో భారతదేశాన్ని వదులుకోవడం అమెరికాకి కుదరు. నిన్న చెప్తున్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాజీ జేక్ సల్లివాన్ అని, అందుకు పాంపియో అడ్వైజర్ ప్రైస్ అని ఎంతోమంది అక్కడ అడ్వైజర్లు అందరూ చెప్తున్నారన్నమాట. రిపబ్లికన్స్, ఇటు డెమోక్రాట్స్, జర్నలిస్టులు కూడా చెప్తున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ట్రంప్ గారు మీరు చేసిన విధానం మంచిది కాదు, మీ వల్లే అక్కడ పుతిన్, జీ జిన్పింగ్తో ఆయన చైనా వెళ్ళి కూర్చున్నారు మోడీ, ఇది చాలా పెద్ద ప్రమాదం, ఎట్టి పరిస్థితుల్లో పాంపియో అడ్వైజర్ ప్రైస్ చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారంటే
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ఇండియా సహకారం లేకుండా అమెరికా చైనాని ఎదుర్కోలేదు, ఏషియాలో ఎదుర్కోలేదు, ఇండో పసిఫిక్ రీజన్లో ఎదుర్కోవడం అసంభవం. కాబట్టి ఇండియాని అర్జెంటుగా అపాలజైజ్ చేయండి, అర్జెంటుగా క్షమాపణ వేడి టారిఫ్లు జీరోకు తగ్గించమని ట్రంప్కి భయానకంగా చెప్పడం జరిగిందనమాట. ఒక్కళ్ళు కాదండి, నిక్కీ హేలీ నుండి ఎంతోమంది, సల్లివాన్ నుంచి ఎంతోమంది చెప్తున్నారు. ట్రంప్ దీన్ని పెడచెవిని పెట్టడం అసంభవం అనేది తెలుస్తుంది. ఎందుకంటే మోడీ గారు ఇటు పుతిన్ని, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ని మీట్ అవ్వగానే అక్కడ ట్రంప్ ఎంత ఆందోళన చెందితే ఆయన మళ్ళీ సోషల్ ట్రూత్లో మళ్ళీ పెట్టి మళ్ళీ ఇండియా కోసం మాట్లాడతాడో చూడండి. ఈసారి మెత్తకగా మాట్లాడడం జరిగింది. తర్వాత గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఇండియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ చావల్ నుంచి పీయూష్ గోయల్ నుంచి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ వచ్చింది. అదేంటి, ఇండియా నుండి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. అటు అమెరికా నుండి ట్రేడ్ సెక్రటరీ బెసెట్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేంటి, ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ నెగోషియేషన్ జరిగితే ఈ ట్రేడ్ డీల్ కుదరబోతుంది అనేది ఒకటి వచ్చింది. అటు అమెరికా చల్లబడ్డం మొదలైంది. ఇండియాలో కామర్స్ మినిస్టర్ ఏమంటున్నారంటే, ఎప్పుడు ట్రేడ్ డీల్ నెగోషియేషన్ జరుగుతూనే ఉన్నాయి, 5 రౌండ్లు అయినాయి, 6వ రౌండ్ జరగబోతుంది, ఎప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టుకోలేదు, ట్రేడ్ నెగోషియేషన్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్ నవంబర్ నాటికి అవుతుంది అని మన కామర్స్ మినిస్టర్ ప్రకటించడం జరిగిందండి. ఒక అద్భుతం ఇది. 2 అమెరికా కూడా చక్కబడింది. అంటే ఏంటి, ట్రేడ్ డిస్కషన్ జరగబోతున్నాయి, అఫీషియల్గా కూడా జరగబోతున్నాయి అని తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా వైపు మన దౌత్య విధానం, మోడీ ఒక అద్భుతమైన దౌత్య విధానంలో యూతో కూడా ట్రేడ్ డీలు అవ్వబోతుంది ఈ ఎండింగ్కి. ఇటు ఆస్ట్రేలియాతో కూడా ట్రేడ్ డీలు కుదరబోతుంది, అయిపోయింది కూడా. జపాన్తో అయ్యింది, మనకు 2011లో అది ఇంకా పునరావృతం చేసుకున్నాం, రీట్రేడ్ చేసుకున్నాం. రష్యాతో, ఈయూతో ట్రేడ్ డీల్ అయింది, చైనాతో ట్రేడ్ ఎక్కువ అవ్వబోతుంది. అన్అఫీషియల్గా ట్రేడ్ డీల్ ఉండే అవకాశం కూడా ఉందండి అక్కడ. సో ఈ విధంగా ఇండియా ఫోకస్ ఆఫ్రికాని, ఫోకస్ లాటిన్ అమెరికా పెట్టుకుంది. అమెరికా ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నాం, ఈ అమెరికా మీద ఆధారపడం. అంటే ఏంటి, ట్రంప్ బెదిరింపులకి లొంగని ఒకే ఒక్క దేశం ఇండియా. లొంగకుండా కూడా ఒక అద్భుతమైన దౌత్య విధానం చేస్తూ అమెరికాని పల్లెత్తు మాట అనకుండా అలాగే పెట్టడం వల్ల ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మళ్ళీ ఇండియా దగ్గర రావడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చాం. మోడీ గారు ఈసారి ఇంకొక స్టెప్ ఎక్కువ తీసుకుని యుఎన్ ఐక్యరాజ్య సమితి సమావేశానికి సెప్టెంబర్ 26వ తారీఖున న్యూయార్క్లో ప్రసంగించబోతున్నారు. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశం, దాన్ని ఏమంటారంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇంకా అంటారు. అది చాలా ఇంపార్టెంట్ సమావేశం, 80వ సమావేశం కాబట్టి అక్కడ మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ దేశం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ట్రంప్ మోడీల మధ్య మళ్ళా నెగోషియేషన్స్ ఉండే బైలేటరల్ సమావేశం ఉంటుంది, తప్పకుండా ఉండే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వదులుకోడు, ఈ అవకాశాన్ని వదులుకోడు. ఎందుకంటే మోడీ చాలా చాకచక్యంగా, చాలా డిప్లొమాటిక్గా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి వెళుతూ అమెరికా సాయిల్ మీద తొక్కుతూ అక్కడ ఒక అద్భుతమైన అవకాశాన్ని ట్రంప్కి ఇస్తున్నాడు. ట్రంప్ ఈ విషయాన్ని, ఈ అవకాశాన్ని వదులుకోడు అనేది 100% చెప్పగలుగుతామని నేనైతే చెప్పగలుగుతాను. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ మోడీల మధ్య బైలేటరల్ ఒక ద్వైపాక్షిక సమావేశం మనకి సెప్టెంబరు 23 నుంచి 26వ తారీఖుల మధ్యలో జరగబోతుంది. ఈ సమావేశం అనేది చాలా చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే అటు రష్యా చైనాల వైపు మనం మీట్ అవుతామంటే, వాళ్ళకి క్లోజ్ అయ్యామంటే, ఒక్కటే చెప్తున్నానండి, ఇది చాలా తీవ్రతతో కూడదు, గాఢత ఉన్న విషయం అనమాట, చాలా గ్రావిటీ ఇష్యూస్. ఎందుకంటే ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ని చేంజ్ చేసేసిందండి. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి, నిన్న మన ఆగస్టు 31 సెప్టెంబర్ 1న నరేంద్ర మోడీ భారత ప్రధాని, రైజింగ్ ఇండియాస్ ప్రధాని, ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళి అటు రష్యా అధ్యక్షుడు అదేవిధంగా జీ జిన్పింగ్ని, చైనా అధ్యక్షుడిని కలవడం అంటే ప్రపంచంలో జియో పొలిటికల్ 21st సెంచరీ పాలిటిక్స్ అన్నీ చైనా వైపు తిరిగేసిందనమాట. ఇండియా వైపు వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఇట్స్ రైజింగ్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఇట్స్ రైజింగ్ సూపర్ పవర్ ఇన్ ద కమింగ్ 2 decades అండి. అంత సూపర్ పవర్ వెళ్ళి ఇటు డెమోక్రటిక్ నేషన్ వెళ్ళి రష్యా చైనాల వైపు వెళ్ళడం అంటే అది అమెరికాకి ఒక బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ డిఫీట్ అనమాట. అందుకే ట్రంప్లో ఆందోళన, ట్రంప్ని క్రిటిసిజం, బైపార్టిసన్గా ఆయన పార్టీలకు అతీతంగా ట్రంప్ని క్రిటిసైజ్ చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. నిన్న యూరోపియన్లో కూడా జర్మనీ చెబుతుంది, తర్వాత బ్రిటన్ మాట్లాడుతుంది, ఫ్రాన్స్ మాట్లాడుతుంది, ఫిన్లాండ్ అధ్యక్షుడు అయితే డైరెక్ట్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఇండియాని మనం లాక్కోవాలి, ఇండియాని లూజ్ అవ్వడం, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్, రష్యాకి చైనా చేతిలో మనం ఓడిపోబోతున్నాం ఇమీడియట్గా అని ఫిన్లాండ్ అధ్యక్షుడు చెప్తున్నాడు అనమాట.
కాబట్టి ట్రంప్ ఇంతకంటే ఫూలిష్గా మాత్రం బిహేవ్ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ ప్రధాని మీట్ అవుతారు. సెప్టెంబర్లో ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ అవుతుంది. మన కామర్స్ మినిస్టర్ గారు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ నవంబర్ నాటికి ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్లో ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ డీల్ కుదరపోతుందండి. దీంతో అమెరికాతో మళ్ళీ మనం కొన్ని $100 బిలియన్ ట్రేడ్ చేస్తున్నాం. ఎందుకంటే చైనా అనేది అది కరకరాని కొయ్య. చైనా అనేది పెద్ద శత్రువు. చైనా అనేది అతిపెద్ద శత్రువు అమెరికాకి. దాన్ని ఓడించాలంటే ఇండియా సహకారం లేకుండా ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఒక విషయం ఫైనల్గా చెప్పదలిసాను ఏంటంటే, ఇండియాకి అమెరికా ఎంత అవసరం అంటే మన భారతదేశం కాబట్టి మనం తక్కువ చేసుకోవడం కాదండి. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకపోతే చైనాని మనం నమ్ముకోలేం. చైనా బ్యాక్ స్టెప్ తీస్తుంది. చైనా ఈరోజు ట్రాప్ వేస్తుంది. చైనా ఎన్నో విధాలుగా అమెరికాకు దూరంగా ఉన్నాం కాబట్టి మనం లాక్కుందామని ట్రై చేస్తుంది. మనం దాంతో ఎక్కువగా పూసుకుని తిరిగితే చాలా ప్రమాదం. ఎందుకంటే 4000 కిలోమీటర్ల బౌండరీలో, అదేవిధంగా పాకిస్తాన్తో ఇంకో 7,000 కిలోమీటర్ల బౌండరీ ఇటు బంగ్లాదేశ్తో ఇండియన్ ఓషన్లో మన చుట్టూరు అది చేరుంది. నిన్న ఆ పెరేడ్ అనేది, ఆ విక్టరీ డే పెరేడ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ వార్నింగ్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండియన్ ఓషన్లో అది ఆధిపత్యం చెలాయించబోతుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం చెలాయించబోతుంది. ఆర్థికంగా ఆల్రెడీ పవర్ అయిపోయింది. మనం అవ్వబోతున్నాం. ఈ క్షణంలో మనం ఎంత మాత్రం ఉపేక్షిస్తే చైనా చేతిలో చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకని క్వాడ్ని వండుకుని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలతో సత్సంబంధాలు అవసరం అన్నట్టు. అందుకనే మోడీ చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ట్రంప్ మనలో ఒక మాట అనగలడు, కానీ మనం ట్రంప్ని అనే స్థితిలో మనం లేము. ట్రంప్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన ఇండియాకి ఇంపార్టెంట్. ట్రంప్ పర్సనల్గా తీసుకున్నాడు, ఆయన ఈగో దెబ్బతింది. కానీ మన మోడీకి, నరేంద్ర మోడీ భారత ప్రధానికి మాత్రం ఈగో లేవండి. పర్సనల్గా అవసరమైతే తిట్టించుకుంటా, ఇండియా అనేది నాకు ముందు అని చెప్తూ ఉంటారు ఆయన. కాబట్టి ఒక అడుగు తగ్గైన ట్రంప్ లాంటి ఈగోటిస్టు, మూర్ఖులు మనసు రంజంతలే, మూర్ఖుడి దగ్గర కాస్త జాగ్రత్తగా వ్యవహార శైలితో, కాబట్టి ఆయనకి ఒక అద్భుతమైన అవకాశం సెప్టెంబర్లో ఇవ్వటం. ఇది ఒక అద్భుతమైన భారతదేశానికి అవకాశం. ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరదంటే ఇట్స్ ఇండియాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ టు గ్రో అండ్ టు బికమ్ ది సూపర్